మహాలక్ష్మి కటాక్షం మనపై ఉండాలంటే అంటే సిరిసంపదలు శాంతి సంతోషం కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు అమ్మవారి అనుగ్రహం మన ఇంట్లో నిలవాలంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి. ఇదే మొదటి మెట్టు. అసలు ఆ మహాలక్ష్మి ఎక్కడ నివసిస్తుందో మనకు తెలిస్తే ఆమె అనుగ్రహం పొందడం సులువవుతుంది. ఎక్కడైతే దానం ధర్మం దయ ఉంటాయో అక్కడికే మహాలక్ష్మి వస్తుంది. ఈ 3 గుణాలు చాలా ముఖ్యం. అందుకే అంటారు, ఇచ్చే చేతుల్లోనే సంపద నిలుస్తుందని. దానం చేయడం సంపదను కాపాడుకోవడానికి ఒక మార్గం. కాబట్టి మనం రోజూ చేసే పూజకు ముందు మనసును ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇది అంతర్గత శుద్ధి అన్నమాట. సరే, మరి ఈ ఆశీర్వాదాలు పొందడానికి ఒక చాలా సులువైన పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పద్ధతిలో అన్నిటికన్నా కీలకమైనది మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రం మరేదో కాదు,